ఉయ్యూరులో వెయిట్ చేస్తున్న శ్రీ పార్కుడి చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళలో ఇక్కడ భక్తులు జనసందోహంగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ నాయకులు మనం మాట్లాడతాం. సార్, ఇక్కడ చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళలో అలా ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ జరగబోయే తిరునాళ్ళకి అలా ఇంతమంది భక్తులు రావడానికి కారణం ఏంటి? విహారీ ప్రేక్షకులకు వీరమ్మ తల్లి తిరునాళ్ళ శుభాకాంక్షలు. వీరమ్మ తల్లి సుమారు 300 సంవత్సరాలు క్రితం మహాపతివ్రత ఆవిడ. ఆయన భర్త నిర్యాణానంతరం ఆవిడ సతీ సహగమనం చేయడం, ఆవిడ అమ్మవారుగా వెలవడంతో ఇక్కడ భక్తులందరూ ఆవిడ పేరుతో ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు మాఘమాసంలో తిరునాళ్ళుగా కొలుచుకోవడం జరుగుతోంది. ఆ మహాపతివ్రతామ తల్లి ఆ రోజుల్లో ఆవిడపై అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రయత్నించిన వాళ్ళకి వ్యతిరేకంగా ఆ రోజున భర్త చింతయ్యతో పాటు పోరాడిన సందర్భంలో వాళ్ళ అకృత్యాలకు చింతయ్య గారు అమరులవడం, ఆవిడ పాతివ్రత్య మహిమ నిరూపించుకోవడానికి వీరమ్మ తల్లి చింతయ్య గారి చితితో పాటు ఆవిడ కూడా సహగమనం చేసుకోవడం ఆ రోజున జరిగింది. వారి కుటుంబ వంశస్థులైన పారుపూడి వంశస్థులు ఆనాటి నుంచి ఆమె ఆలయంలో అర్చకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులే. ఆవిడ ఎంతో మహిమాన్వితమైంది. ఆ పేరంటాల వల్ల అనేక మంది తమ కోరికలను తీర్చుకోవడం, తన ఇబ్బందుల్ని అధిగమించడం లాంటివి జరగడంతో భక్తులు విపరీతంగా శ్రీ వీరమ్మ తల్లి పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉన్నారు. కనుకనే 100 సంవత్సరాలుగా ఆమె వైభవం రాష్ట్రాంతరంగా కూడా విస్తరిల్లుంది. ఎక్కడెక్కడ నుంచో ఈ 15 రోజులు ప్రజలు వచ్చే వీరమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. మహిమాన్వితమైన వీరమ్మ తల్లి ఆశీర్వచనాలు మనందరి పట్ల ఉండాలని ఆకాంక్షిస్తూ నమస్తే. ఇప్పుడు ఇక్కడ గత 500 సంవత్సరాల నుంచి వీరమ్మ తల్లి జాతర జరుగుతుంది కాబట్టి ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీరుతున్నాయా లేదా సార్? తప్పకుండానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మొన్న సాయంత్రం అమ్మవారి అత్తగారింటి దగ్గర నుంచి బయలుదేరింది. మొన్నటి నుండి ఈ రాత్రి నిన్న రాత్రి వరకు ఊరంతా కూడా ఊరేగింపు జరిగింది. ఎదురు మన దీపాలతో వాళ్ళు ఎదురేగి అమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, 11 రోజుల్లో 100 కాదు 1000 అలా పెరుగుతున్నారు. సనాతన ధర్మం పట్ల మన వాళ్ళలో ఒక కదలిక అనేది రాను రాను ఒక ఉధృతంగా, ఒక ప్రభంజనంగా సాగుతుంది అనడానికి నిదర్శనం మన యొక్క వీరమ్మ తల్లి తిరునాళ్ళ అని చెప్పి నేను చెప్పగలను. చాలా బాగా పాల్గొంటున్నారు. ఓకే, ఇప్పుడు కుటుంబ నేపథ్యం వీళ్ళు కుటుంబంతో బాగుందా, లేకపోతే గవర్నమెంట్ దీనికి ఆక్యుపై చేసుకొని ఇలాంటి తిరునాళ్ళు నిర్వహిస్తే బాగుంటుంది అంటారా? అంటే ఇప్పుడు వీరమ్మ తల్లి ఈ ఆలయాన్ని నమ్ముకొని చాలా మంది, కొన్ని 100 మంది వంచజ్ఞులు వంచ పారంపరంగా వాళ్లే పూజారిగా ఉంటూ అమ్మవారి ఆలయం యొక్క బాగోగులు చూస్తున్నారు. మరి ఇది దేవాలయం అది ఎండోర్మెంట్కి వెళ్తుందా లేకపోతే వీళ్ళు అనేది
ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. దాని గురించి మనం మాట్లాడటం బాగుండదు. మీరు ఈ దీపాలు పట్టుకొని చేయడానికి కారణం మేడం? కారణం ఏమీ లేదు, అందరు ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం. నమ్మకం మ్యామ్. మీరు ఇప్పుడు గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ ఈ నమ్మకాలు 20 ఏళ్ళ నుంచి ఇస్తున్నాం మేము. మీరు కోరిన కోరికలు తీరుతున్నాయా? ఆవిడకి తీరాయి ఇస్తున్నారు, వాళ్ళతో పాటు మేము ఇస్తున్నాం, జరుగుతాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విజయవాడ. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం, 20 years. మీరు కోరుకున్న ప్రతి కోరిక తీరుతుందా? తీరుతుంది, నమ్మకం ఉందనే వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. అమ్మవారికి ఈ దీపాలు ఇవ్వడం ఇష్టమా మేడం? ఇష్టమని కాదుగా, ఇవ్వాలి అనే ఇది నమ్మకం. అందరు ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం. దీని మీద ప్రాముఖ్యత ఏమైనా తెలుసా మీకు? ప్రాముఖ్యత ఏం మాది. మాకు తెలిసినంత వరకు అమ్మవారు బయలుదేరే అప్పుడు మొదలు పెడతారు దీపాలు, ఎదురు చూపిస్తారు. కొంతమంది తిరుగుతారు, అమ్మవారు ఊరంతా తిరిగినంత సేపు తిరిగి వచ్చి గుళ్ళోకి వచ్చే వరకు తిరుగుతారు. ఎదురుగండ దీపం తిరుగుగండ దీపం అని ఇస్తారు. మేము ఎదురు దీపం ఇస్తాం. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వచ్చి దీపం చూపించి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తాం అన్నమాట. అలాగా దీపాలు పట్టుకొని తిరుగుతున్నారు కదా, దీనివల్ల లేడీసే చేస్తారా, మగవాళ్ళు కూడా చేస్తారా? అందరూ చేస్తారండి, అందరూ చేస్తున్నారు. అమ్మవారు దయ వల్ల అందరం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి అని అందరూ చేస్తున్నారు సార్. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? మీరు సంవత్సరం వస్తానండి, కింద సంవత్సరం రాలేదు, సంవత్సరం వస్తాను. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చానండి. మీకు ఇక్కడ కోరిన కోరికలు తీరుతున్నాయా? తిరుగుతున్నాయండి, తిరుగుతుంది. నా కష్టాలనే తిరిగి అమ్మవారి దయ వల్ల. చాలా అంతమంది కష్టాలు ఉండేవాడిని, కష్టాలనే తిరిగి అమ్మవారి దయ వల్ల. పంటలు కూడా బాగా పండియండి, మా నాన్న పంటలు కూడా బాగా పండి. మా ఆఫీస్ కూడా చాలా బాగుంది. విజయవాడ నుంచి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడ మీరు వస్తే కోరిన కోరికలు తీరుతున్నాయా? వీరమ్మ తల్లి జాతర వస్తున్నారు. వీరమ్మ తల్లికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తున్నారు. మా మేనత్త వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు, చిన్నప్పటి నుంచి వస్తున్నారు. మీరు కోరిన కోరికలు తీరుతున్నాయా? చాలా వరకు అయ్యాయి, చాలా. మ్యామ్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు? ఫస్ట్ టైం రావడం? ఎన్ని సంవత్సరాల నుంచి? ఫస్ట్ టైం రావడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. ఇక్కడ మీకు కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి ఒక ఆసక్తి, నమ్మకము ఆశ ఉంది, నెరవేరిద్దని నమ్మకంతో వచ్చారు. మీరు కూడా అమ్మవారికి ఎదురు దీపాలు ఇచ్చారా? ఇవ్వలేదండి, మామూలు దర్శనం కోసమే వచ్చాము. చాలా గ్రాండ్ గా అనిపించింది. వీళ్ళ అక్కోల్ది ఉయ్యూరే సార్, తను చెప్పబట్టి మేము వచ్చాము. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇక్కడ రావడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా నమ్మకంగా చాలా మంది భక్తులు వస్తున్నారు. మ్యామ్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మీరు ఇక్కడ ఫస్ట్ టైం రావడమా లేకపోతే ఫస్ట్ టైం నేను రావడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విజయవాడ. మీరు ఇక్కడ ఏ నమ్మకంతో వచ్చారు? వీరమ్మ తల్లి మీద ఎలాంటి నమ్మకం మీకు ఎవరు కలిగించు? అంటే ఆల్రెడీ మేము వీరతల్లి సంబరానికి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఆ వీరతల్లి తెలుసు, నమ్మకమే, బాగా అనుకున్నవి బాగా జరుగుతాయి. మేము సంబరాలకి వాటికి వస్తాము, కాకపోతే ఉయ్యూరు రావడం మటుకి ఇది ఫస్ట్ టైం. గతంలో వచ్చారా? వచ్చాము, దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం మామూలుగా, అంతే. మీరు కోరిన కోరికలు తీరినాయా? ఇది అంటే ఇప్పుడు రావడం ఇదే ఫస్ట్ టైం. కోరికలు అయితే తీరినాయి. అంటే మేము ఏరం తల్లిది మాకు ఇంటి దగ్గర ఉంటది, మా అత్త వాళ్ళది విలవేలిపది, ఆవిడ మీదకి వస్తా ఉంటది. మీకు ఇక్కడ సంబరాలు అవి జరుగుతూ ఉంటాయి. గుడికి అయితే ఇదే ఫస్ట్ టైం రావడం. వచ్చాము, అందుకని 6 సంవత్సరాలు పట్టారు. ఇక్కడ మీకు ఈ అమ్మవారి గుడికి ఇప్పుడే ఈ 36 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, మీరు ఇక్కడ షీడి బండి కానివ్వండి, ఎదురు దీపం కానివ్వండి, ఈ ఉత్సవాలు 3 సంవత్సరాలు ఇచ్చి 3 సంవత్సరాలు ఇచ్చి నేను అమ్మవారు వచ్చేటప్పటికి మొన్న వచ్చి వెళ్ళి మళ్ళీ ఈరోజు దండం పెట్టుకున్నాను. ఇప్పుడు అమ్మవారి దగ్గర మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మీరు ఎదురు దీపం కానీ షీడి బండి ఇస్తున్నారు? మేము 3 సంవత్సరాల నుండి వస్తున్నామండి. అనుకున్నవి తీరుతున్నాయి అని చెప్పేసి ఇంటి దగ్గర వాళ్ళు చెప్తే వచ్చామండి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ నుండి అండి. మీరు ఇప్పుడు ఎదురు దీపం ఇచ్చారా మేడం అమ్మవారికి? మరియు ఇప్పుడు షీడి బండి అన్ని ఉత్సవాలకు ప్రతిరోజు వస్తుంటారా? లేదండి, ఎదురు దీపం అయితే ఇవ్వలేదు. ఒకటి అనుకున్నా, అది తీరితే ఇద్దామని అనుకున్నాం. ఈ గుడికి వస్తున్నారండి? ఎప్పుడన్నా చిన్నప్పుడు వచ్చానమ్మా, మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఇప్పుడు చూద్దామని అమ్మవారిని చూద్దామని వచ్చాం. ఈ గుడిలో కోరికలు కోరుకుంటే తీరుతాయన్నది నమ్మకం అయితే ఉంది మాకు, అందుకని అక్కడి నుంచి వచ్చాము.
మేడం మీరు మొదటిసారి రావడమా ఇలా దీపం కూడా ఫస్ట్ టైం అండి, మాది వడ్లమండాడే, కానీ రావడం అయితే ఫస్ట్ టైం ఇప్పుడే. మీరు ఇలా ఎదురు దీపం ఇవ్వడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని మా అత్తయ్య చెప్పారండి, ఇలా దీపం ఇస్తే మనం కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పారు. మీరు ఏ కోరికలు కోరుకున్నారు మేడం? తీరిపోయాక చెప్తాను. అంటే అందరూ బాగుండాలని కోరుకుంటాం కదమ్మా. ఇప్పుడు మనం అందరం బాగుండాలని అమ్మవారిని కోరుకుంటామని మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మీరు ఇప్పుడు చిన్నప్పుడు వచ్చానంటున్నారు, మీరు అప్పుడు కోరుకున్న కోరికలు తీరినాయా? అప్పుడు చిన్నప్పుడు అంటే ఈ చదువుకున్న టైంలో వచ్చాం. ఇప్పుడు నేను వచ్చుకుంటే 60 సంవత్సరాలు అయిందమ్మా. చిన్నోగిరాల నుంచి వచ్చాము. మీరు ఇప్పుడే ఫస్ట్ మొదటిసారి రావడం, అంతకుముందు ఎప్పుడైనా వచ్చారు? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం ఇక్కడ వీరమ్మ తల్లికి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అంటున్నారు, అది నిజమే? ఖచ్చితంగా సత్యం అండి. అమ్మవారి సత్యం బాగా ఉంది ఇక్కడ. మీరు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోరిక కోరుకున్నారు, అది తీరినప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఎదురు దీపం ఇస్తున్నారా? అవునండి. మేము విజయవాడ పోరంకి నుంచి సార్. మీరు ఇప్పుడు మొదటిసారి ఇప్పుడే రావడమా, అంతకుముందు ఎప్పుడు? ప్రీవియస్ ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేము వస్తాం, వచ్చి అమ్మకి దీపం పెట్టుకుంటాం. మీరు ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఏదో ఒకటి కోరిక కోరుకుంటారు కదా, ఆ కోరిక తీరుతుందా? డెఫినెట్ గా సార్. యాక్చువల్గా మా పాపకి 20th ఇయర్ రన్నింగ్. తను స్మాల్ బేబీగా పుట్టినప్పుడు వచ్చి అమ్మకి చూపించి వెళ్ళాం. ఎవ్రీ ఇయర్ తన గ్రోత్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్ లో ఏది కోరుకుంటే అమ్మ అది తీస్తున్నారు. వి స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఒక కోరిక కోరుకుని ఉంటారు కదా, ఆ కోరిక తీరిందంటారా? డెఫినెట్లీ సార్. రిగార్డింగ్ హర్ ఎడ్యుకేషన్ ఏదైతే మేము కోరుకున్నామో అది డెఫినెట్ గా తిరిగింది. మా అందరికి బాగా నమ్మకం. అమ్మ అంటే పవర్ఫుల్ పవర్. అదే మ్యామ్, మీరు కూడా మీ అమ్మగారు చెప్పారు కోరిన కోరికలు తీరుతుంది అంటున్నారు. నిజంగా మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ జాబ్స్, వాటి మీద అమ్మగారు ఏం కోరుకుంటారు? అమ్మ ఏం కోరుకుంటే మీరు ఇప్పుడు మొదటిసారి రావడమా, అంత ముందు ఎప్పుడైనా వచ్చారా? లాస్ట్ అమ్మతో పాటు ప్రతి ఇయర్ వస్తాం. మీరు కూడా ఒక కోరిక కోరుకుంటారు కదా, ఆ కోరిక తీరుతున్నాయా? 100% తీరుతుంది.